ఎప్పటి నుంచో ఉందో ఆల్రెడీ, ఎందుకో మధ్యలో కొంచెం అటు ఇటుగా ఆగింది. మళ్ళీ నాగబాబు గారికి ఇవ్వడం ఆపేశారు అని అనుకున్నారు. ఎందుకురా అంటే కనుక ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ జనసేనలో మంత్రులు అలాగే ఎమ్మెల్సీలు ఒకే సామాజిక వర్గం ఉంటున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. తర్వాత ఏంటంటే కుటుంబ వారసత్వం అంటే రాజకీయాల్లో మీరే ఉండాలి, మీ తరపున మీ కుటుంబ సభ్యులే ఉండాలా, ఇంకా పార్టీలో ఇంకెవరూ లేరా, జనసేనలో ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ కాదని సొంత తమ్ముడికో సొంత అన్నయ్యకో పదవిని ఇచ్చుకుంటున్నాడాయే. కాబట్టి దీన్ని ఏమంటారో కుటుంబ వారసత్వం అని అంటారా అనరా అని ఒక రకమైన ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి నాగబాబు గారికి ఈ రకంగా కొంచెం పెండింగ్ అయితే పడ్డది వాస్తవంగా. కానీ ఏదైతేనండి మొత్తానికి పైన ఒప్పించాడు కేంద్రంలో, అలాగే రాష్ట్రంలో ఒప్పించారు. తర్వాత ఇప్పుడైతే కనుక ఆయనకి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కానీ వైసీపీ వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారండి, నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేయడం వల్ల వైసీపీ వాళ్ళు అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, దీన్ని ఎలా ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయడానికి రాజమార్గమా లేక దొడ్డి మార్గమా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం విజ్ఞాన మన సబ్స్క్రైబర్లు చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్సీ నుంచి అదే ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్సీ నుంచి మంత్రి చేయబోతున్నారు కదా, మరి దీన్ని ఏ మార్గం అని అంటారో, రాజమార్గమా లేక దొడ్డి మార్గమా? అర్థమవుతుంది కదండి. కాబట్టి నాగబాబు గారు అంటే ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నారో అలాగే కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు, ఆయన వల్ల కాలేదు. కాకపోతే కనుక అడపదడప ఆయన ట్వీట్లతో అయితే కనుక రాజకీయంలో కొన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాకపోతే కొంచెం నోటు తుత్తర మనిషి అని కాదే, ఎలా స్పందించాలో తెలియకుండా కొంచెం ఎక్కువగా ఓవర్ ఈ రియాక్షన్ అనేది కనబడుతుందని చాలా మంది అయితే మాట్లాడతారు. మరి రాజకీయాల్లో ఉండకూడదు అది, మరి ఇక నుంచి మరి ఎలా ఉండబోతారో నాగబాబు గారు అనేది తెలియదు. కానీ మొత్తానికి ఎలాగైతే నాగబాబు గారు మంత్రిని చేయడానికో లేకపోతే ఎమ్మెల్సీని చేయడానికో ఒక మార్గం అంటూ ఏర్పడింది ఎన్నాళ్ళకి. కాబట్టి ఈ రకంగా ఉన్న వాళ్ళందరిలో కల్లా మ్యాక్సిమం ఈ రకంగా అయితే కనుక ఒక ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నారు ఫ్యామిలీలో అనేది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి చూస్తున్న మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నేను అడిగే ఒకే ఒక ప్రశ్న, దీన్ని దొడ్డి మార్గం అంటారా లేదు రాజమార్గం అంటారా అనేది ఖచ్చితంగా మీరు మాత్రమే చెప్పాలా. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, నా అభిప్రాయం మాట పక్కన పెట్టి. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా నాగబాబు గారు ఎమ్మెల్సీ ఎందుకనేది ఏదో నామమాత్రం కంటే నామినేషన్ చేశారు, కానీ ఆయన ఆల్రెడీ ఫిక్సింగ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎమ్మెల్సీ అవడం, ఎమ్మెల్సీ అయిన తర్వాత దానికి మంత్రి పదవి ఇవ్వడం కూడా జరుగుతుంది అని అయితే కనుక చాలా మంది మాట్లాడుకున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు చూస్తున్నా మీరు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.